గొంతమ్మ కోరికలు కోరారట, గొంతమ్మ కోరికలు. అంటే ఫోన్ కొనలేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు తెలుసా? ఇవన్నీ జరగట్లేదో చెప్పండి. వాళ్ళ అమ్మండి, నాకు తెలిసిన ఒక కేసు ఉంది. తండ్రి లేడండి, కూడా గాలి బ్యాచాడు, వదిలేసిపోయాడు. ఎప్పుడో మంచి వయసులో ఉండగా 2 పిల్లల్ని కన్నది ఆ తల్లి. వాడు పచ్చి తాగుపోతాడు, బాధ్యత లేని మనుష్యుడు. మళ్ళీ ఇంక వాడి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంది. ఎందుకంటే వాడితో కలిసి జీవించే జీవితం కన్నా వాడితో నరకం ఎక్కువ అనిపించింది. ఏం చేసిందంటే, ఆమె క్రైస్తవురాలు కాదు, సెపరేట్గా నా పిల్లలు బతుకున్నంతకాలం మరలా ఏ పురుషుడిని చూడకుండా వీళ్ళిద్దరూ మొఖాలు చూసుకుని బతికేద్దామని ఆ కూతుర్ని కొడుకుని పెంచుకొని బతుకుతుంది. ఇదిలో మెల్లగా పిల్లల్ని పెద్దోళ్ళని చేసింది. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారు. వీడు ఎదుగొచ్చాడు, సరే వీడు నాకు అందొస్తాడు అనుకుంటే అమ్మ దాచిన డబ్బులన్నీ బలవంతంగా ఖర్చు చేయించి ఒక బైక్ కొనిపించాడు. సరేలే కొడుకు కన్నా సంతోషం ఏంటి అని అనుకుంటే ఆ బైక్ మీద వేసి తిరిగి అడ్డగోలు ఫ్రెండ్స్ అందరిని ఎక్కించుకొని వీడిని ఎగేసుకొని, మరి ఎలా అలవాటు అయిందో తెలియదు వాడికి. పనికి మన గంజా అలవాట్లన్నీ అలవాటయ్యాయి. ఆ బైక్ కొంటం లేదని 6 రోజులు అన్నం మానేసాడు వాడు. తల్లి ఏం కష్టపడుతుంది, ఏం చేస్తుంది, అరే ఎంత దాస్తుంది, ఇవన్నీ అనవసరం. మా నాన్న చేసే పని ఏంటి, మా నాన్నకు వచ్చే జీతం ఎంత, ఇన్ని చక్క పెడుతున్నాడే, ఇన్ని చేస్తున్నాడే, ఈ టైంలో నేను అడగకూడదని ఆలోచించే కొడుకులు కూతుళ్ళు ఉన్నారండి ఈరోజు? లేరు. ఇంటికి వచ్చి మనకు చెప్తుంటారండి, కాలేజీకి వెళ్ళొచ్చి, ఇంకా మా ఫ్రెండు యాపిల్ ఫోన్ వాడుతుంది, నాకు లేదు, మరి నాకు అవమానంగా ఉంది, నువ్వు కొనకపోతే మరి నేను వెళ్ళను రేపు నుండి కాలేజీ. ఎవరి కోసం చదువుతావు? ఎవరి కోసమని నీ చదువు? నిన్ను చదివించేది ఎవరి కోసం? నీ భవిష్యత్తు కోసం. ఎవరి మీద కోపగిస్తున్నావు? మరొక వింతైన మాట చెప్పనా, తల్లిదండ్రుల్ని అది చేయలేదే, ఇది చేయలేదే, అది ఎక్కడెంతకాలం ఉంచో, ఆ బట్టలు ఉతకమన్నానుగా, అది చేయలేదు, ఇది వండలేదు, ఇన్ని డిమాండ్ చేస్తామండి. అమ్మ ఎప్పుడైనా నీకు ఎందుకు చేయాలని అడిగిందా? అడగలా. నీకెందుకు మేము పెట్టుబడి పెట్టాలరా అని మీ నాన్న ఎప్పుడైనా అడిగాడా? అడగలా. దాన్ని ఏమంటారు చెప్పనా, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అది నువ్వు వాళ్ళని గౌరవించకపోయినా నిన్నాళ్ళు గౌరవిస్తున్నారు కన్నంతకు. ఆ గౌరవం నీకు లోకువైంది. నీకు ఏం చేస్తారు చెప్పండి? డిమాండ్ చేసేస్తామండి, డిమాండ్ చేసేస్తాము. బైబిల్ ఊరకే చెప్పలా, మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తే మీ ఆయుస్సు బాగుంటుంది. మీ తల్లిదండ్రులు మీరు సన్మానిస్తే, దాన్ని మర్యాదను కూడా పర్యాయ పదం వాడారు, వాళ్ళని మర్యాదిస్తే నీ జీవితం బాగుంటుంది అన్నారు. నువ్వు మీ తల్లిదండ్రులను గౌరవించలేదనుకో, దేవుడు తెలుసు, నీకు పుట్టిన వాళ్ళు ఉంటారుగా, ఆ రుచి ఆ దెబ్బ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాడు. అప్పుడు వాళ్ళు నిన్ను గౌరవించరు. నువ్వు మీ తల్లిదండ్రులను పట్టించుకోలేదనుకో, నీ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎందుకో చెప్పనా, మీ అమ్మా నాన్న నువ్వు పట్టించుకోలేదన్న యాటిట్యూడ్ వాళ్ళు చూసి పెరిగారు గనక వాళ్ళే అదే నేర్చుకొని, ఆహా మేం కూడా పట్టించుకోక్కరొద్దని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ వీడియో ఉందో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాదులో చక్కగా మంచి చీర కట్టుకుందండి బామ్మ. అందరూ ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు. స్టూడెంట్స్ ఎవరో అబ్జర్వ్ చేశారు, పరుగున వచ్చారు. ఎవరో కొంచెం గౌరవంగా బతికిన స్త్రీ ఏమైందనగానే తెలిసిన విషయం ఏంటో చెప్పనా, వాళ్ళ యజమాని చనిపోయిన తర్వాత ఈ వృద్ధురాలు అడ్డనుకుని ఇంట్లో నుంచి పంపించేశారంట, ఆస్తి అంతా తీసుకొని. వచ్చి రోడ్డు మీద పడుకుందంటే, ఎక్కడున్నావే పెద్దమ్మా అని అడిగితే నోటట మాట రాలేదు, ఏడుస్తుంది. ఆ అన్నం ఎప్పుడు తిందో మనం తెలియదు. ఆ దవళ్ళ లోపలికి పోయి బాధపడితే ఏముందో చెప్పనా, నా బిడ్డలకు నేను అడ్డైపోయానయ్యా అంతే.
నా బిడ్డలకి నేను అడ్డైపోయాను కనుకే నన్ను ఏం చేశారు తెలుసా? గెంటేశారు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పనా? ఒక ఇమేజ్ ఉంది చూడండి. వాళ్ళని గౌరవించండి ఈ రోజు నుంచి అయినా. నేను చెప్తున్నానండి, ఎవరన్నారు నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమ నీకు ప్రత్యక్షంగా కనబడేది ఎక్కడో చెప్పనా? నేను కన్న తల్లిదండ్రులను, వారి ద్వారా దేవుని ప్రేమను పంచుతున్నాడు ఆయన. ఆ ఇమేజ్ చూసారా? వాళ్ళ అమ్మ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేస్తే రోగిగా ఆమె ఉండి సిలైన్ పెట్టుకుంటుంటే దుప్పటి ఎవరికి కప్పుతుంది? రోగస్థితిలో ఉన్న నా కొడుక్కి చలి తగలకూడదని కొడుక్కి దుప్పటి కప్పుతుంది. ఇంతలా చూసుకునే తల్లిదండ్రులు వదిలేసి, ఇంతలా మనల్ని గౌరవించే తల్లిదండ్రులు వదిలేసి, ఇంతలా మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు వదిలేసి మనం ఏదో ఎరగదీసాం పోటుగలం అన్నట్టు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతామంటే, నేను ఊరకే మీరు ఏదో ఫీల్ అవుతారు నేను చెప్పట్లా, ఇది మీ జీవితానికి మంచి విధానము కాదంటున్నది బైబిలు. మీ ఆయుష్కి మంచిది కాదంటున్నది గౌరవించకుండా తిరిగితే. గౌరవం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే నీ ఇంట్లో నుంచే, నిన్ను కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచే. వాళ్ళని గౌరవించు. వాళ్ళని గౌరవిస్తే నీ జీవితానికి మంచిది. వాళ్ళని గౌరవించకపోతే నీకు కరోనా రాకముందే పోతావు, నీకు ఏ వ్యాధి రాకముందే పోతావు, నీకు ఆయుష్ పూర్తిగా వెళ్ళకముందే పోతావు, ఏదోలా పోతావు. ఎందుకు పోయావో కూడా ఎవరికి తెలీదు, ఎందుకు దెబ్బతిన్నావో కూడా తెలియదు, ఎందుకు అర్ధాంతరంగా నీ ఆయుష్ ముగిసిపోయిందో కూడా తెలీదు. బైబిల్ ఏమన్నా చూడు, నీకు మేలులు జరగాలంటే, నీకు ఘనమైన కార్యాలు జరగాలంటే నీ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి